అందరికీ నమస్కారం. బాబు గారి నిజస్వరూపం బయటపెట్టిన వైసీపీ ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, విజయవాడతో పాటు లోతట్టు ప్రాంతాల్లో గ్రామాల ప్రజలకు కనీస సమాచారం ఇవ్వకుండా బుడమేరుపై వెలగలేరు వద్ద ఉన్న రెగ్యులేటర్ గేట్లు శనివారం అర్ధరాత్రి దాటాక హఠాత్తుగా ఎత్తివేయడంపై రిటైర్డ్ ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లు, సాగునీటి రంగ నిపుణులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం చారిత్రక తప్పిదం విజయవాడలో జల ప్రళయానికి కనివిని ఎరగని ప్రాణ ఆస్తి నష్టానికి దారితీసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం చెలగటమాడేలా వ్యవహరించడంపై నివ్వెరపోతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల 30వ తేదీ శుక్రవారం, 31న శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని గత నెల 28న ఐఎండీ హెచ్చరించింది. ఈ క్రమంలో శుక్రవారం పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు బుడమేరు ఉప్పొంగింది. శనివారం ఉదయానికి వెలగలేరు రెగ్యులేటర్ వద్దకు దూసుకొచ్చింది. అయితే బుడమేరు డైవర్షన్ ఛానల్ గుండా కృష్ణానది వైపు పరుగులు తీసింది. ఎగువ నుంచి బుడమేరుకు భారీ వరద వస్తుందని వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఎస్సీ, కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్కు శనివారం ఉదయమే సమాచారం ఇచ్చామని డిఈ మాధవ్ నాయక్ సాక్షికి చెప్పారు. అయితే వెలగలేరు రెగ్యులేటర్ నుంచి బుడమేరు వరద విజయవాడ చేరడానికి 20 గంటల సమయం పడుతుందని కూడా చెప్పామన్నారు. అయితే వెలగలేరు రెగ్యులేటర్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు దానికి దిగువన బుడమేరు పరివాహక లోతట్టు ప్రాంతాల గ్రామాలు విజయవాడలోని సింగ్ నగర్, కండ్రిక, పాతరాజేశ్వరిపేట, పాయకాపురం తదితర కాలనీ ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసేలా చాటింపు చేయించాలి. సురక్షిత ప్రాంతాల్లో పునరావాస శిబిరాలకు తరలించాలి. ఆ తర్వాత గేట్లు ఎత్తడానికి వెలగలేరు రెగ్యులేటర్ సిబ్బందికి అనుమతి ఇవ్వాలి. కానీ ఆ విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. అయితే వెలగలేరు రెగ్యులేటర్ సిబ్బంది పంపిన సమాచారంపై శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు కనీసం స్పందించలేదు. కృష్ణా, బుడమేరు ఒకేసారి ఉప్పొంగడం, బుడమేరు నుంచి 60,000 క్యూసెక్లు పైగా వరద పోటెత్తడంతో సీఎం చంద్రబాబు ఇంటికి ముప్పు ముంచి వస్తుండడంతో శనివారం రాత్రి ప్రభుత్వం స్పందించింది. చంద్రబాబు ఇంటికి ముప్పు తప్పించడం కోసం వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తివేసి బుడమేరు వరదను మళ్లించాలని రెగ్యులేటర్ సిబ్బందిని ఆదేశించారు. అయితే లోతట్టు ప్రాంతాలకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో శనివారం ఎప్పటిలాగే బుడమేరు లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాలు, విజయవాడ ప్రజలు నిద్రకు ఉపక్రమించారు. అనంతరం రాత్రి వెలగలేరు రెగ్యులేటర్ గేట్లను ఎత్తివేశారు. ఆదివారం తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న విజయవాడ లోతట్టు ప్రాంతాల వాసులపై బుడమేరు వరద ఒక్కసారిగా విరుచుపడింది. అయితే తేరుకునే లోపే బుడమేరు వరద చుట్టుముట్టి ఇళ్లను ముంచెత్తింది, జలప్రయాణానికి దారితీసింది, అపార ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. చంద్రబాబు సర్కార్ చారిత్రక తప్పిదం వల్లే ఈ ప్రళయం చోటు చేసుకుందని ఇంజనీర్లు, సాగునీటి రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. అయితే ఏదైనా ఒక ప్రాజెక్టు లేదా రెగ్యులేటర్ గేటు ఎత్తి దిగువకు వరదను విడుదల చేయాలంటే సంబంధిత ప్రాజెక్టు ఎస్సీ, జిల్లా కలెక్టర్, ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లోని ఆర్డీఓ, ఆయా మండలాల తహసీల్దార్లకు కనీసం 12 గంటల ముందు సమాచారం ఇవ్వాలి. ఇదే రీతిలో ప్రాజెక్టు ఉన్న జిల్లా ఎస్పీ, ప్రాజెక్టు దిగువ ప్రాంతాల పరిధిలోని డిఎస్పీ, సీఏలకు కూడా సంబంధిత ఎస్సీ సమాచారం అందించి అప్రమత్తం చేయాలి. కలెక్టర్, ఆర్డీఓలు దీనిపై తక్షణమే స్పందించి సంబంధిత తహసీల్దార్లను అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను హెచ్చరిస్తూ ఆయా ప్రాంతాల్లో చాటింపు చేయించాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పోలీసుల సహకారంతో సురక్షిత ప్రాంతాలకు ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలకు తరలించాలి. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించే ప్రక్రియ పూర్తయి గేట్లు ఎత్తాలి. అదేవిధంగా రాధాకృష్ణ కూడా రాసిచ్చారు. బుడమేరు డైవర్షన్ ఛానల్లో ఏడాది పొడవునా రోజున కనీసం 2,000 క్యూసెక్ల నీరు ఉంటుంది. ఈ నేపథ్యంలో బీడీఎస్పై 1,400 కిలోవాట్ల సామర్థ్యంలో జల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అనుమతినివ్వాలని కోరుతూ 1994లో జెన్కో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అయితే 1995లో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన అధికారం చేజిక్కించుకోవడానికి సహకరించిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు నాడు చంద్రబాబు ఈ ప్రాజెక్టు కట్టబెట్టారు. 1020 క్యూసెక్లు వినియోగిస్తూ 500 కిలోవాట్ల సామర్థ్యంతో 2 ప్లాంట్లు నిర్మాణానికి రాధాకృష్ణ చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్ 1998 ఏప్రిల్ 13న చంద్రబాబు అనుమతిచ్చారు. ఆ తర్వాత దాని సామర్థ్యాన్ని పెంచుతూ 1,520 క్యూసెక్లు వినియోగించి ఒక్కో కేంద్రంలో 1,500 కిలోవాట్లు ఉత్పత్తి చేసేలాగా 1999 ఫిబ్రవరి 15న అనుమతి ఇచ్చారు. అయితే కృష్ణాలో బుడమేరు ప్రవాహం కలవడానికి యాక్టివ్ పవర్ ప్లాంట్ అడ్డంకిగా మారింది. దాంతో వరద వెనక్కి ఎగదనడంతో బీడీసీ కరకట్టకు గండిపడి తరచూ విజయవాడ లోతట్టు ప్రాంతాలు ముప్పు బారిన పడ్డాయి. అయితే బుడమేరు వరదతో 2005లోనూ ఇదే రీతిలో విజయవాడ ముప్పున గురైంది. ఈ క్రమంలో బీడీసీ సామర్థ్యాన్ని 37,555 క్యూసెక్లకు పెంచేలాగా ఆధునీకరించడం ద్వారా విజయవాడకు ముంపు శాశ్వతంగా తప్పించే పనులకు 2008 ఆగస్టు 12 నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అయితే ఈ పనులు చేపట్టడానికి వీలుగా 2009 ఆగస్టు 29న రాధాకృష్ణ పవర్ ప్లాంట్కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రద్దు చేశారు. అయితే వైఎస్ఆర్ అడమరణంతో బీడీసీ అధికారంలో పనులు ముందుకు కదలలేదు. రాష్ట్ర విభజనకు ముందు నాటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రాధాకృష్ణ పవర్ ప్లాంట్కు షరతులతో ఎన్ఓసీని పునరుద్ధరించింది. ఇక విభజన తర్వాత టీడీపీ సర్కార్ రాధాకృష్ణకు లబ్ధి చేకూర్చడం కోసం బీడీసీ ఆధికరణను అటకెక్కించేసింది. అనంతరం 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక బీడీసీ ఆధికరణపై దృష్టి పెట్టింది. ఇందుకోసం 2021 జనవరి 6న రాధాకృష్ణ పవర్ ప్లాంట్కు ఎన్ఓసీని రద్దు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రయించగా ఎన్ఓసీ రద్దుపై స్టే విధించడంతో బీడీసీ ఆధికరణ పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. అయితే శుక్రవారం బుడమేరు పరివాహక ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో శనివారం బుడమేరుకు భారీ వరద వస్తుందని మాకు ముందే తెలుసు. వెలగలేరు రెగ్యులేటర్ వద్ద 45,000 క్యూసెక్లు వరద వస్తుందని అంచనా వేశాం. గరిష్టంగా వరద వస్తున్న నేపథ్యంలో వెలగవేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి వరదను దిగువకు వదిలేయాల్సి ఉంటుందని ప్రభుత్వానికి శనివారం మధ్యాహ్నంలోపే సమాచారం ఇచ్చాం. అయితే వెలగలేరు రెగ్యులేటర్ గేట్ల వద్ద ఎత్తిన 20 గంటల్లో విజయవాడకు వరద చేరుతుందని చెప్పాం. ప్రభుత్వ అనుమతితోనే శనివారం రాత్రి వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి వరదను దిగువకు వదిలేశాం. అదేవిధంగా గత శనివారం ఉదయమే బుడమేరుకు ఎగువ నుంచి వరద ఉధృత ప్రారంభమైందన్నది ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు. కృష్ణానదికి గరిష్ట ప్రవాహం వస్తుందన్నది కూడా తెలుసు. వెలగలేరు రెగ్యులేటర్ దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు కావాల్సినంత సమయం ఉంది. కానీ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించకుండా హఠాత్తుగా వెలగలేరు గేట్లు ఎందుకు ఎత్తేశారు? ఎవరు ఎత్తమన్నారు? విజయవాడలో జల ప్రయాణానికి ఇదే కారణం. అపార ప్రాణ ఆస్తి నష్టానికి దారితీసింది. ముమ్మాటికి ప్రభుత్వ తప్పిదమే దీనికి కారణం. అయితే ఉమ్మడి రాష్ట్రంలో పలువురు సీఎంల వద్ద సలహాదారులుగా పనిచేసి రిటైర్డ్ ఈఎన్సీల నిశ్చయాభిప్రాయం ఇది. అయితే 2005లో బుడమేరుకు 75,000 క్యూసెక్లకు పైగా వరద వచ్చింది. నాడు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాక రెగ్యులేటర్ గేట్లు ఎత్తడం వల్ల ప్రాణ నష్టాన్ని నివారించగలిగాం. అయితే అప్పటితో పోల్చితే ఇప్పుడు వచ్చిన వరద తక్కువే. ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం ఆశ్చర్యం. అయితే వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు హఠాత్తుగా ఎత్తేస్తే విజయవాడను బుడమేరు ముంచెత్తుతుందని, భారీ ప్రాణ ఆస్తి నష్టం సంభవిస్తుందని తెలిసి కూడా ఎందుకు నిర్లక్ష్యం వహించింది? అయితే 2009 అక్టోబర్ 2న శ్రీశైలానికి 25.10 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. కృష్ణానదికి వచ్చిన గరిష్ట వరద ఇదే. దాన్ని సమర్థవంతంగా నియంత్రించి ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరే వరదను 11.10 లక్షల క్యూసెక్లను తగ్గించగలిగాం. విజయవాడకు ముంపు తప్పించాం. దాంతో పోల్చితే ఇప్పుడు కృష్ణాకు బుడమేరుకు వచ్చిన వరద తక్కువే. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం లేకుండా నివారించి ఉండొచ్చు. కానీ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం విజయవాడలో చలవేలానికి దారితీసింది. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తడంతో ప్రోటోకాల్ పాటించకపోవడానికి బట్టి చూస్తే ప్రభుత్వ పరిస్థితి ఎంత ధైర్యంగా ఉందో బహిర్గతం అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ న్యూస్ అయితే మన సాక్షి న్యూస్లో అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.